విశాఖపట్నంలో జనసేన అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ గెలవబోతున్నారు. ఇది ఇటీవల విస్తృతంగా సాగుతున్న ప్రచారం. ఇందుకు కారణాలు కూడా విశ్లేషించవచ్చు. విశాఖపట్నం ఎంపీ స్థానంలో క్రాస్ ఓటింగ్ జరిగి జేడి లక్ష్మీనారాయణ గెలిచే అవకాశం పుష్కలంగా ఉందని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఓ ఛానల్లో విశ్లేషించారు. గతంలో జేడి లక్ష్మీనారాయణను తెలుగుదేశం జగన్ అవినీతిని బట్టబయలు చేస్తున్న హీరోగా చిత్రీకరించారు. అప్పట్లో దీనిపై చాలా స్పూఫులు కూడా వచ్చాయి. అలా జేడీ యాంటీ జగన్ పర్సన్ గా ప్రొజెక్ట్ అయ్యారు. ఇప్పుడు విశాఖలో టీడీపీ ఓట్లు టీడీపీ ఎమ్మెల్యేలకు వేసి ఎంపీ స్థానానికి జేడీపై అభిమానంతో క్రాస్ ఓటింగ్ చేయవచ్చు. టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినంతగా వైసీపీ నుంచి జరగదు. ఎందుకంటే జగన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా జగన్ సీఎం కావాలనే వారే ఉంటారు. సో వాళ్ళు జేడీ వైపు అట్రాక్ట్ కారు. ఇక ఈ రెండు పార్టీలకు సంబంధించని మిగిలిన పార్టీల వారు కూడా జేడీ వ్యక్తిత్వం వల్ల ఆకర్షితులై ఆయనకు ఓటేసే ఛాన్స్ ఉంది. జేడీ పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగాను పేరుంది. సో యువతరం, మిలియనర్ ఓటర్, తటస్థ ఓటర్ ఆయన వైపు ఆకర్షితులు కావచ్చు. ఇవన్నీ పనిచేసి జేడీ గెలిస్తే చంద్రబాబుకు కొత్త కష్టాలు వస్తాయి. చంద్రబాబు కావాలనే జేడీని గెలిపించారని ఇప్పటికే ప్రచారం సాగుతుంది. చంద్రబాబు మరోసారి సొంత కుటుంబ సభ్యుడిని ఓడించారని ఆయన వ్యతిరేక వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు పవన్ పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో ఆయనే అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకొని ప్రచారాలు చేశారు. ఎండ వేడిమిని లెక్క చేయకుండా వరుసగా నియోజకవర్గాల్లో తిరిగి పవన్ అలసిపోయినా డిహైడ్రేషన్ కి లోనైనా సెలైన్ ఎక్కించుకొని మరీ ప్రచారం చేశారు. ఒక నాయకుడు తమ కోసం ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తాడు అన్న అభిప్రాయానికి కొంతమంది వచ్చారు. అందుకే పవన్ కి జై అన్నారు. ఇక ఏపీలో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ హోరాహోరీ యుద్ధం చేస్తున్న సమయంలో జనసేన పార్టీ కూడా తానేమి తక్కువ తినలేదన్నట్లుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రచారం చేసింది. అయితే సర్వేలు పలు రకాలుగా వస్తున్నా పోటీ టీడీపీ వర్సెస్ వైసీపీకి ఉందంటున్న జనసేన కూడా గట్టి పోటీ ఇస్తుందని చెప్తున్నారు. ఇదే జరిగితే అనూహ్యంగా పవన్ సీఎం పీఠం ఎక్కిన ఆశ్చర్యపడనవసరం లేదని అంటున్నారు. మరి మే 23న వచ్చే ఫలితాలు జనసేనను ఎలా మాయ చేస్తుందో చూడాలి మరి.